అన్నిటికంటే ఎక్కువగా భయపడుతుంది క్యాన్సర్. బికాస్ చాలా మందికి వస్తుంది. అసలు వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఎప్పుడైతే మనం ఫైబర్స్ తక్కువ తింటామో, ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటామో, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఆన్ ది బాడీ. ఈ రూమ్లోనే ఒక 6 మెంబర్స్ ఉంటే 6 మెంబర్స్ రేడియేషన్ వస్తూ ఉంటుంది, ఫోన్స్ యొక్క రేడియేషన్. హౌ డేంజరస్ ఇట్ ఈస్ అసలు? రేడియేషన్ వల్ల మనకు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని విన్నాను. *#07# అంటాం. అది ఒకసారి కొట్టి చూడండి ఎక్కడైనా మొబైల్లో. బాడీ SCR 0.585 W/kg. కరెక్ట్. అది మంచి ఫోన్ అండి మీ చేతిలో ఉన్నది. పిల్లలకి ఎప్పుడు చాలా మంది పేరెంట్స్ మారం చేస్తున్నారనో లేకపోతే ఏడుస్తున్నారనో జంక్ ఫుడ్ ఇచ్చేస్తూ ఉంటారు. పారాసిటమాల్ కూడా 4 మందులు వేసుకుంటే కరెక్ట్ అయిన టైంలో కరెక్ట్ అయిన డోసులో వాడితే మేలు చేస్తుంది. ఎక్కువ డోసులో వాడితే హలో ఎవ్రీవన్, ఇవాళ నేను ఒక ఇన్స్పైరింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ మధ్య కాలంలో మనందరము భయపడేది ఒక డ్రెడ్ఫుల్ డిసీజ్, ఇట్ ఈస్ క్యాన్సర్. సో క్యాన్సర్ గురించి అవేర్నెస్ చెప్పడానికి, అసలు క్యాన్సర్ ఎలా కాజ్ అవుతుంది అండ్ క్యాన్సర్ నుంచి మనం కాపాడుకోవడానికి మనం ఏం చేయాలని ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ AVS సురేష్ గారు ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ 500+ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్స్ చేశారు అండ్ అలాగే 5,000కు పైగా ఆంకాలజీ కేసెస్ని ఎవ్రీ ఇయర్ ఆయన డీల్ చేయడం జరుగుతుంది. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆంకాలజిస్ట్ ఇన్ హైదరాబాద్. హలో సార్. హలో అండి. సో ఫస్ట్, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డ్రెడ్ఫుల్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి అని ఒక మిత్తో ఫ్యాక్టో ఉంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అబ్సల్యూట్లీ రైట్ అండి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే షార్ట్ కట్స్కి వెళ్తున్నాం. సో సో ఈవెన్ లైఫ్ ఈస్ బికమింగ్ షార్టర్ బికాస్ ఎప్పుడైతే మనం కంప్లీట్లీ ప్రాసెస్డ్ ఫుడ్ తినము, ఎప్పుడైతే తగినంత రెస్ట్ తీసుకోము, వెన్ వీఆర్ రన్నింగ్ మోర్ దాన్ యూజువల్, బాడీ సిస్టమ్స్ అన్నది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయి, ఎప్పుడైతే సిస్టమ్ డిస్టర్బ్ అయిందో దాన్ని డిసీజ్ అంటాం. సో కొన్ని మైల్డ్గా ఉండి ఆగిపోవచ్చు వెన్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రిపేర్ మెకానిజం. కొన్ని సివియర్గా పెరుగుతూ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, క్యాన్సర్ చెప్పుకుంటూ పోతే బోల్డ్ డ్రెడెడ్ డిసీజ్ వస్తున్నాయి. ఒకప్పుడు వెన్ వీఆర్ స్టూడెంట్స్ ఆర్ వెన్ అవర్ ప్రొఫెసర్స్ ఆర్ స్టూడెంట్స్, ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే ఇన్ఫెక్షస్ డిసీజెస్. దాన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవాళ్ళు. మెజారిటీ 70-80% కలరా వీటి మూలంగానే చనిపోయేవాళ్ళు. యాంటీబయాటిక్స్ కూడా లేకుండే. ఇప్పుడు ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 70% ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే కనరీ ఆర్టరీ డిసీజ్ కానీ, బీపీ, షుగర్, క్యాన్సర్ వీటి మూలంగానే మెజారిటీ ఆఫ్ ది డెత్స్ జరుగుతున్నాయి, విచ్ ఆర్ వెరీ డేంజరస్. అబ్సల్యూట్లీ డేంజరస్ అండి. అండ్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకుంటే, బీయింగ్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ అనేది చాలా డ్రెడ్ఫుల్ డిసీజ్. వెన్ కంపారిటివ్లీ ఒకప్పుడు HIV అంటే భయపడేవాళ్ళు, ఒకప్పుడు డయాలసిస్కి వెళ్ళాలి, కిడ్నీస్ ఫెయిల్యూర్ అంటే భయపడేవాళ్ళు. బట్ ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా భయపడుతుంది క్యాన్సర్. బికాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాన్సర్ అనేది ఎక్కువైపోయింది, చాలా మందికి వస్తుంది. అసలు వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఏమంటారు? దీన్ని మనం ఒక 3 రకాలుగా మనం విభజించుకుని ఒకసారి చెప్పుకుందాం. మొదటిది ఏంటంటే క్యాన్సర్ ఎందుకు ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాం, రెండోది క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి, మూడోది అది డ్రెడెడ్ కింద ఎందుకు మారుతుంది, ఎందుకు దానివల్ల మనం భయపడాల్సిన అవసరం వస్తుంది. ఈ మూడిట్లో మనం డిస్కస్ చేసుకుందాం. మొదటిది ఏంటంటే ఒకప్పుడు క్యాన్సర్ని తెలియకుండా చనిపోయేవాళ్ళు. సో మోర్ అవేర్నెస్, మోర్ డయాగ్నోసిస్, మోర్ నెంబర్ ఆఫ్ పేషెంట్, ఇది ఒక 30% కంట్రిబ్యూషన్. రెండోది క్యాన్సర్ కారకాలు ఏంటి అంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2021 బులెటిన్లో 136% ఫుడ్, 30% టొబాకో, 7% వైరస్లు, 3% ఆల్కహాల్, 10% మాకు తెలియదని చెప్పింది. సో మీరు ఇందులో చూసుకుంటే మెజారిటీ మన చేతిలోనే ఉన్నాయి. ఫుడ్ మన చేతుల్లో ఉంది. అసలు ఎలా ఫుడ్ వల్ల క్యాన్సర్ ఎలా వస్తుంది? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఖచ్చితంగా మనం దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ వీ నీడ్ టు గో టు ది ఫస్ట్ క్వశ్చన్. ప్లీజ్ రిమైండ్ మీ ఆన్ దట్. ఫుడ్ ఏంటంటే కొన్ని ప్రొటెక్టివ్ ఫుడ్స్ ఉంటాయి, కొన్ని డ్యామేజింగ్ ఫుడ్స్ ఉంటాయి. ఓకే. సో ఎప్పుడైతే మనం ఫైబర్స్ తక్కువ తింటామో, ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటామో, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఆన్ ది బాడీ. అంటే దాన్ని మెటబలైజ్ చేయాల్సిన పని ఏంటి, లివర్ అన్నది డీటాక్సిఫై చేయాలి, ఏమైనా మిగిలిపోతే కిడ్నీ బయటకు పంపించాలి. ఇప్పుడు లివర్ అన్నది ఇన్ జనరల్ గా మన బాడీలో
బయట ఎన్విరాన్మెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చిన టాక్సిన్ అయినా అదే డీటాక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లివర్కి ఒక 100 కెపాసిటీ ఉందనుకోండి డీటాక్స్ చేయడానికి, అందులో 70 మన ఫుడ్డే తినేస్తుంది అనుకోండి, మిగతా టాక్సిన్ని అది హ్యాండిల్ చేయలేకపోతుంది. సో ఏంటంటే యు ఆర్ యాక్చువల్లీ డైవర్టింగ్ ది ప్రొడక్టివ్ మెకానిజమ్స్. అంటే ఏంటంటే మన ఆర్మీని ప్రతిసారి లోపలికి పిలుచుకుంటే మన సరిహద్దు ఎట్లాగైతే మనకి వీక్ అయిపోతుందో, ఇప్పుడు లివర్ యొక్క పని ఏంటంటే ఇట్ షుడ్ ఫైట్ విత్ ఎక్స్టర్నల్ థింగ్స్. ఇప్పుడు ఏంటి మన ఫుడ్లోనే దాని యొక్క మెజారిటీ ఆఫ్ ది కెపాసిటీని మనం తీసేసుకుంటున్నాం. లివర్ ఒకటే కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ జనరల్ బాడీ సిస్టమ్ టు డీటాక్సిఫై అన్నదాన్ని మనం టాక్సిన్స్ ఇచ్చి దానికి లేని పని కల్పించి మనం ఆ ఎక్స్టర్నల్ టాక్సిన్స్ అనేది చేసుకుంటాం. మీకు 1-2 స్టెప్స్ వెనక్కి వెళ్తాం. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే 101 వెరీ బేసిక్ ఏంటంటే మన బాడీలో సెల్స్ ప్రతిరోజు డివైడ్ అవ్వాలి. అది రూల్ అది. రోజుకి 10 to the power of 12 అంటే ట్రిలియన్ సెల్స్ కొత్తగా తయారవ్వాలి ఎవ్రీడే. అంటే 10 లక్షల కోట్ల కణాలు తయారవ్వాలి. ఒక సెల్ లోపల 26 లక్షల కోట్ల డిఎన్ఏ ఉంటుంది. సో అంత ఎగ్జాక్ట్ జిరాక్స్ ఇప్పుడు జరగవు, ఎంతో కొంత తేడాలు జరుగుతూ ఉంటాయి. ఆ తేడాలు అన్నవి కొన్ని 100 కోట్లలో జరుగుతాయి. సో ఆ తేడాలు జరిగినప్పుడు క్యాన్సర్ అనేది ఆ మ్యూటేషన్ వస్తుంది కదా, ఆ మ్యూటేషన్ ని కరెక్ట్ చేయడానికి మన బాడీలో ఒక సిస్టమ్ ఉంది. మిస్ మ్యాచ్ రిపేర్ జీన్ అని కానీ లేకపోతే రకరకాల పాత్వేస్ ఉన్నాయి. అవన్నీ మళ్ళీ పేర్లు చెప్పి బోర్ కొట్టడం దేనికని. ఆ పాత్వేస్ లో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో అంటే ఏంటి అంటే ఇప్పుడు మన బాడీ ఒక 10 లక్షల క్యాన్సర్ కణాలను హ్యాండిల్ చేయగలదు అనుకోండి. రోజు తయారవుతాయి, మీలో నాలో అందరిలోనూ రోజుకి 1 నుంచి 10 లక్షల క్యాన్సర్ కణాలు తయారవుతాయి, నో ఎక్సెప్షన్. కానీ మన బాడీలో ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఆ 10 లక్షల కణాలని నలిఫై చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు 10 లక్షలు 30 లక్షలు అయింది అనుకోండి, నలిఫై చేయలేదు. ఆ 10 లక్షలు 30 లక్షలు అవడానికి కారణం ఏంటి? ఎక్స్ట్రా డ్యామేజ్ అనేది టాక్సిన్స్ తో చేస్తున్నాం. ఆ డ్యామేజ్ ఎలా చేస్తున్నాం? స్మోకింగ్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, సరిగ్గా నిద్రపోకపోవడం, రకరకాల కారణాలు, ఫుడ్, ఆల్కహాల్, ఇవి డ్యామేజింగ్ ఏజెంట్స్. సో ఇప్పుడు మనకి యు ఆర్ ఇంక్రీజింగ్ ది ఎనిమీ దో యువర్ సెక్యూరిటీ సిస్టమ్ ఈస్ ద సేమ్. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ కాంప్రమైజ్డ్. సో మనం ఏం చేయాలి? దీన్ని తగ్గించుకుని ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏం చేయాలి? విటమిన్ బి, డి, సి అంటే సమతుల్యమైన ఆహారం తినాలి, నిద్రపోవాలి. చాలా మంది చెప్తారు సూర్యుడితో పాటు నిద్రపోవాలి, సూర్యుడితో పాటు లేవాలి. అంటే 4 గంటలకు ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఈవినింగ్ 8:30 తర్వాత పడుకోవాలి. కుదరదు అనుకోండి, కానీ ఇన్ జనరల్ అలా చేస్తే ఏంటంటే మెలటోనిన్ అని చెప్పిన బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే కెమికల్ పర్ఫెక్ట్గా ఉండి మన బాడీలో ఇమ్యూనిటీని రిస్టోర్ చేస్తుంది. ఈ మెలటోనిన్నే కాక ఇంకా రకరకాలైన ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మీరు అంటారు బీ స్ట్రాంగ్ అంటారు కదా, ఒక చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అయిన పదం అది. అలా ఉన్నప్పుడు దాని లెవెల్స్ పెరుగుతాయి. వెన్ ది పీపుల్ ఆర్ స్ట్రాంగ్, వెన్ దే మెంటల్లీ స్ట్రాంగ్, అప్పుడు వాళ్ళకి ఆ ఇంపాక్ట్ అనేది ఇమ్యూనిటీ మీద ఉండి ఆ క్యాన్సర్స్ ఎలా ఏవైతే కణాలు ఉంటాయో వాటిని ఫైట్ చేయడానికి ఆ ఇమ్యూనిటీ అనేది తోడ్పడుతూ ఉంటుంది. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఏ ఈక్విలిబ్రియం. క్యాన్సర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది నేచర్, నాట్ గెట్టింగ్ ఈజ్ ఆల్సో డిజైన్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది నేచర్. వెన్ యూ ట్రై టు డిస్టర్బ్ ఇట్ యూ ఫేస్ ద డిసీజ్. సో బ్యాలెన్సింగ్ అనేది తప్పినప్పుడే, ఎగ్జాక్ట్లీ చేసినప్పుడు వస్తుంది క్యాన్సర్. ఇంకొక మాట చెప్పాను, వైరల్ ఇన్ఫెక్షన్స్ 2 వ్యాక్సిన్లు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఫిమేల్స్ లో బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 12 2 doses ఆఫ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ చాలు. సర్వైకల్ క్యాన్సర్ 190 మందికి ఆపేస్తాం మనం. వెరీ ఈజీ. చాలా మంది అనుకుంటుంటారు ఆడవాళ్ళలో కాదు, మగవాళ్ళలో కూడా ఓరల్ క్యాన్సర్ ఆపుతుంది. 30% ఆఫ్ ది ఓరల్ క్యాన్సర్స్ ఆర్ కాజ్డ్ బై ది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో బేసిక్ తెలియక చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు ఏదైనా మంచి వచ్చిందంటే ఫస్ట్ దానికన్నా ముందు చెడు కూర్చుంటుంది, దానికి వస్తే భయపెట్టేస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పాను. నిజాలు ఉండొచ్చు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏముందు లేదు. కానీ ఎప్పుడైతే మనం ప్రాపర్గా వ్యాక్సినేషన్ వేసుకుంటామో అప్పుడు ఈ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ చెప్పాను కదా, తిండి మీ చేతుల్లో ఉంది. కొర్కుమిన్ అంటాం, పసుపు, ఇంగువ, సో దే ఆర్ గ్రీన్ టీ, ఆల్ కలర్డ్ ఫుడ్స్ అండ్ వెజిటబుల్స్,
వెరీ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఎంత నెయ్యి వేసినా పర్లేదు, ఇప్పుడు ఎంత చీజ్ ఇన్ని వెజిటబుల్స్ అవుతున్నాయి. సో వీఆర్ గోయింగ్ ఇన్ ది నెగిటివ్ వే. సో ఇప్పుడు వెజిటబుల్స్ పెంచుకుంటే ఆల్ కలర్డ్ వెజిటబుల్స్ మనం తినాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ లైకోపిన్ అంటే టమాటోలో ఉంటుంది, దట్ ప్రివెంట్స్ ది ప్రోస్టేట్ క్యాన్సర్. ఎస్, రోజుకి 2 టమాటాలు తింటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత మేల్స్ లో ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క అవకాశాలు 20 నుంచి 30% తగ్గిపోతాయి. జస్ట్ ఓకే, వారానికి, రోజు కాదు, స్టాండ్ కరెక్టెడ్, దట్స్ నాట్ ఎ డిఫికల్ట్ టాస్క్ అట్ ఆల్. 5, 4, 3, 2, 1 అని చెప్పిన ఒక రూల్ ఉంటుందండి. 5 parts వాటర్ ఉండాలి, 4 parts గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ ఫైబర్స్ ఉండాలి, 3 parts ప్రోటీన్ ఉండాలి, 2 parts ఫ్యాట్ ఉండాలి, 1 part ఆఫ్ యువర్ చాయిస్. ఎనీ జంక్ మీరు తీసుకోవచ్చు, పర్లేదు. ఈ ఫస్ట్ లో 4 లోనే మీ కార్బోహైడ్రేట్స్ కూడా వచ్చేస్తాయి. జంక్ అనే ఒక వర్డ్ యూజ్ చేశారు కాబట్టి పిల్లలకి ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ మారం చేస్తున్నారనో లేకపోతే ఏడుస్తున్నారనో జంక్ ఫుడ్ ఇచ్చేస్తూ ఉంటారు. క్యాండ్ ఫుడ్స్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, లేస్, ఇవన్నీ నేమ్ ఇట్ చాలా ఉన్నాయి, ఆ చిప్స్ ఇవన్నీ. సో ఇవి చాలా క్యాన్సరస్ ఏజెంట్స్ కానీ మీరు అన్నట్టు కార్సినోజన్స్ ఎక్కువగా ఉన్నాయి. అబ్సల్యూట్లీ yes. క్యాండ్ ఫుడ్ ఈజ్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ ఇన్ జపాన్, ప్రూవెన్ బియాండ్ డౌట్. ఎప్పుడైతే స్మోక్ చేస్తామో ఫుడ్ ని, ఎప్పుడైతే క్యాన్ చేస్తామో అక్కడే సగం న్యూట్రిషన్ చంపుతారు. ఒక చిన్న మాట చెప్తాను, అగైన్ ఐ కోట్ మై ప్రొఫెసర్ విపి సింగ్, ఈజ్ మై మెంటర్. ఇఫ్ యూ యూజ్ ఎ ప్రిజర్వేటివ్, ఒక బ్యాక్టీరియా పెరగకుండా వాడే విషయం నిన్ను కూడా చంపుతుంది, కొద్దిగానే చంపుతుంది అంటాడు ఆయన. అంతే కదా సార్. ఇప్పుడు మీకు దాని లైఫ్ పెంచాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి టు పుట్ సంథింగ్, అక్కడ బ్యాక్టీరియాను వైరస్ పెరగకుండా ఉండాలి కదా. You use a toxin to them. So natural preservatives అనగానే మనకు ఉప్పు, చక్కెర గుర్తొస్తుంది. ఉప్పు బెస్ట్, డిహైడ్రేషన్ అది. ఉప్పు ఇప్పుడు మీకు యూ కాంట్ కంపేర్ ఏ కెమికల్ విత్ సాల్ట్. ఇప్పుడు సాల్ట్ అంటే ఏంటంటే అండి, అది డిహైడ్రేషన్ చేస్తుంది. ఇప్పుడు బ్యాక్టీరియాలో ఎప్పుడైతే ఒక ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, కొద్దిగా బయాలజీ వెనక్కి వెళ్తే ఎక్కువ ఉప్పు వేసేవనుకోండి, అందులో ఉన్న వాటర్ మొత్తం అంతా లాగేసుకుంటే బ్యాక్టీరియా చనిపోతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ వే. పికిల్స్ ఉంటాయి చూసారా, ఆ పికిల్స్ లో బ్యాక్టీరియా గ్రో కానే కాదు, తగినంత సాల్ట్ వేస్తే, అందుకోసం బూజు పట్ట ఏడాది పట్టైనా. బట్ అది డేంజరస్ కదా పికిల్స్ కూడా. మనం ఎందుకు డేంజరస్? బికాస్ అది సాల్ట్ కంటెంట్, లాట్స్ ఆఫ్ సాల్ట్. ఎగ్జాక్ట్లీ, అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, కన్సంప్షన్ ఏదైనా అతి సర్వత్ర వజ్జేత అంటారు, మందు కూడా డోస్ దాటితే చంపిస్తుంది. కరెక్ట్, అంతే కదండి. దేనికైనా ఒక లిమిట్ లో ఉండాలి, మితంగా ఉన్నంతసేపు మనకి ఏ రకమైన డ్యామేజ్ ఉండదు. అది ఎప్పుడైతే ఆ మోతాదు తప్పుతాం, పారాసిటమాల్ కూడా 4 మందులు వేసుకుంటే స్లీపింగ్ పిల్ దగ్గర నుంచి ఏదైనా కరెక్ట్ అయిన టైంలో కరెక్ట్ అయిన డోసులో వాడితే మేలు చేస్తుంది, ఎక్కువ డోసులో వాడితే అదే కీడు చేస్తుంది. సోక్రటిస్ అన్నారు కదా, దేర్ ఇస్ నథింగ్ లైక్ పాయిజన్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ డోస్ అన్నాడు ఆయన. ఓకే, సో ఇది కూడా అంతే అండి. సో ప్లాస్టిక్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాన్సర్? కొంతవరకు నిజం, కొంతవరకు కాదు. ప్లాస్టిక్ అన్నది క్రాస్ గా ఉంటే అసలు బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రీమ్లీ మైక్రోస్కోపిక్ గా ఉంది అంటే ఏమనుకుంటుంది బాడీ, అదేదో పురుగు, వైరస్, బ్యాక్టీరియా అనుకుంటుంది. బాడీ స్టార్ట్స్ ఫైటింగ్ విత్ ఏ ఘోస్ట్, లేని దాని గురించి యుద్ధం మొదలెడుతుంది. ప్లాస్టిక్ లో ప్రాణం లేదు కదా, కానీ చంపడానికి ట్రై చేస్తుంది. ఆ చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది, బాడీ ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, అప్పటికే చావదు ప్లాస్టిక్. ఆ డిస్టర్బెన్స్ అన్నది లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ కెమికల్స్ విల్ గెట్ అక్యూములేటెడ్, దట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ డిసీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్. క్యాన్సర్ ఒకటే కాదు, ఆ మైక్రోప్లాస్టిక్ అన్కంట్రోల్డ్ ఇన్ఫ్లమేషన్ అన్నది ఏదైతే ఉందో అది ఒక పెద్ద టాపిక్, రోజులు మాట్లాడుకోవచ్చు. క్లుప్తంగా చెప్తే చాలా క్రానిక్ డిసీజెస్ కి అది కారణం, క్యాన్సర్ కూడా ఆ లిస్ట్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు యూజువల్ గా దానికోసమే ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేసి పేపర్ కప్స్ కానీ పేపర్ ప్లేట్స్ కానీ ఇలా చాలా ప్లాస్టిక్ ఉంది, అందులో ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్స్ ఉంది కదా, టీ తాగే పేపర్ కప్ అని ఉంటుంది, అందులో కూడా ప్లాస్టిక్ లేయర్ అనేది ఉంటది. సో వై పీపుల్ ఆర్ క్వశ్చన్ మన దగ్గర సమాధానం లేదు, మనం మాట్లాడుకోవచ్చు. అవేర్నెస్ అయితే మనం క్రియేట్ చేయాలి, పేపర్ కప్ లో కూడా మనం తాగకూడదు అనే అవేర్నెస్ అయితే క్రియేట్ చేయాలి. గ్లాస్ కప్పులు ఉన్నాయి కదా మేడం, నేను చదువుకుంది బెనారస్ లో చదువుకున్నాను, అక్కడ మట్టి కప్పులు ఇచ్చేవాళ్ళు, ఇంకా మంచివి అవి. సో గ్లాస్ ఇస్ ఆల్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్, యాజ్ లాంగ్ యాజ్ యూ క్లీన్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, సో యూజువల్ గా కార్సినోజన్స్ అని ఎక్కువగా వింటాం, క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్, ఇవి ఫుడ్ లో కూడా ఉంటాయి అన్న. సో ఎటువంటి ఫుడ్ లో ఉన్నాయి, మనం ఎలా అవాయిడ్ చేయాలి అటువంటి కార్సినోజన్స్? ఇందాక మీరు చెప్పారు ప్రాసెస్డ్ ఫుడ్, ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు మినీ పాయిజన్. ఓకే ఓకే, అవాయిడ్ చేయొచ్చా? కొంతవరకు చేస్తాం, కొంతవరకు మనం చేయలేం. సెకండ్ పార్ట్, వెరీ రిచ్ ఇన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఫుడ్స్, ఇవంతా నెగిటివ్.
ఎంత నెగిటివ్ ఉన్నాయి అంత పాజిటివ్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ యూజ్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అండ్ టైమ్లీ ఫుడ్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్. ఇది ప్రొటెక్ట్. టొబాకోకి వచ్చేవనుకోండి, సెకండ్ కామనెస్ట్ కార్సినోజన్. ఇట్స్ ఎ కంప్లీట్ కార్సినోజన్. ఏ మందులు ఇచ్చినా, ఎన్ని సర్జరీలు చేసినా, ఎంత రేడియోథెరపీ పెట్టినా టొబాకో వల్ల వచ్చిన క్యాన్సర్ని నయం చేయడం కేవలం ఆయన వల్ల అవుతుంది. చేస్తాం, తగ్గుతుంది, 7 నెలలు వెనక్కి వస్తుంది, మళ్ళీ చేస్తాం, 6 నెలలకి వెనక్కి వస్తుంది, పోనీ 3 ఏళ్ళకి వెనక్కి వస్తుంది. క్యూర్ అవ్వడం అనేది అరుదుగా చూస్తాం. టొబాకో కంప్లీట్ కార్సినోజన్ అంటే క్యాన్సర్ కారణం, క్యాన్సర్ పెరుగుతుంది, క్యాన్సర్ని మొండిగా చేస్తుంది, అంటే మందులకు లొంగకుండా చేస్తుంది. అంటే టొబాకో యూజ్ చేసే వాళ్ళు జనరల్ గా ఏమంటారంటే డైరెక్ట్ టొబాకో, చూయింగ్ టొబాకో చాలా డేంజరస్, స్మోకింగ్ ఇస్ ఓకే అంట. అన్ని సో ఏది అంటే రాయితేటి పళ్ళు కొట్టుకోవడం, కానీ ఏం చేసినా అది డ్యామేజింగ్ అంటే డ్యామేజింగ్. అబ్సల్యూట్లీ. అండ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ డేంజరస్ అండి. అది తక్కువ ప్రమాదమే కాదండి, అది చాలా పెద్ద ప్రమాదం అది. సో బోల్డ్ అన్ని కాజెస్ ఉన్నాయి. మనం ఇప్పుడు క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేయాలంటే ఎలా? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి కారణాలు తెలుసుకున్నాం కదండి, ఆ కారణాలు దూరంగా ఉండడం అంతే. నో టొబాకో, లిమిటెడ్ ఆల్కహాల్, అంటే 60 ml దాకా లివర్ మనం హ్యాండిల్ చేయగలదు, దాటిపోతే హ్యాండిల్ చేయలేదు. అసలు 60 ml అని చెప్పడం కూడా రాంగ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే దట్స్ ఎ వెరీ ట్రికీ థింగ్. అబ్సల్యూట్లీ. ఇఫ్ యూ కెన్ అవాయిడ్ దట్ ఇస్ బెస్ట్. ఇఫ్ యూ కాంట్ అవాయిడ్, లిమిట్. టొబాకోకి ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు కదా. ఈవెన్ 1 puff ఈస్ గుడ్ ఇనఫ్ టు కాజ్ క్యాన్సర్. జస్ట్ 1 puff సరిపోతుంది. ప్యాసివ్ పఫ్ చాలు, నా పక్కన తాగినా నాకు సరిపోతుంది. యూ డోంట్ నో. అంటే 20 మంది టొబాకో తాగారనుకోండి, ఒక్కరికి వస్తుంది క్యాన్సర్. అది ఒక్కడెవడని మనకు తెలియదు కదా. యూ మే బి దట్ అన్లక్కీ గై అంటారు. ఇది 10 మంది మా ఫ్రెండ్స్ తాగుతున్నారు, 9 మందికి రాలేదు, నాకు ఎందుకు వస్తుంది అంటారు. ఆ ఒక్కడు నువ్వని చెప్పని తెలియదు కదా. సో లక్ బేసిస్ వదిలేస్తే దట్ 1 lucky guyకి ఎందుకు వచ్చింది అని సైంటిఫిక్ గా ఏమైనా రీజన్స్ ఉన్నాయి? ఇమ్యూనిటీ లెస్ కాబట్టి. ఇమ్యూనిటీ ఒక కారణం. రెండోది క్యాన్సర్ అన్నది చెప్పాను కదా, ఒక బస్సు ఉంది అనుకోండి, యాక్సిలరేటర్ తొక్కితే, ఒక కారు ఉంది అనుకోండి, యాక్సిలరేటర్ తొక్కితే ఎదరికి వెళ్తుంది. అంటే సెల్ డివిజన్ అనుకోండి, అది సెల్ డివిజన్ ఆగిపోవాలి. ఆగిపోకపోతే క్యాన్సర్ అంటాం, అంతే కదా. అన్కంట్రోల్ గ్రోత్ ఆఫ్ సెల్ ఇన్ మెడికల్ టెర్మినాలజీ ఇస్ క్యాన్సర్. యాక్సిలరేట్ ఏమంటాం? ప్రోటో ఆంకోజిన్ అంటాం. అంటే క్యాన్సర్ కారకానికి ఉపయోగపడే ప్రోజీన్ అది. దానికి హెల్ప్, యాక్సిలరేటర్ లాంటిది. యాక్సిలరేటర్ అంటే తొక్కాలి దాన్ని. అంటే ప్రోటో ఆంకోజిన్ ని ఏదైనా చేసి దాన్ని మీరు స్టిమ్యులేట్ చేయాలి. కణం పెరగాలి అని దానికి ఒక సిగ్నల్ రావాలి. ఆ సిగ్నల్ గ్రోత్ ఫ్యాక్టర్ కావచ్చు, టొబాకో కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, 100 ఉంటాయి కారణాలు. అవి డ్యామేజ్ చేస్తే ప్రోటో ఆంకోజిన్ కింద కన్వర్ట్ అయ్యి పెరుగు అని కణాలని అది గ్రోత్ ఇయ్యాలి చేస్తుంది. మరి ఐబాల్గా ఈ 2 ఉంటాయి మనకి, హ్యాండ్ బ్రేక్, లెగ్ బ్రేక్ టైప్ లో. ఒకటి ఫాదర్ నుంచి, ఒకటి మదర్ నుంచి వస్తుంది. వీటిని ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటాం. నీకు యాక్సిలరేటర్ గట్టిగా తొక్కిన 2 బ్రేకులు బాగుంటే క్యాన్సర్ రాదు వాళ్ళకి. ఓకే, ఎప్పుడైతే ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ వచ్చిన ట్యూమర్ సప్రెసర్ జీన్స్ డిఫెక్టివ్గా ఉంటాయో, అంటే కొంత హెరిడిటరీ ఫ్యాక్టర్స్, కొంత వాటిని కూడా మనం లైఫ్ స్టైల్తో పాడు చేసుకుంటాం. దాని గురించి తర్వాత మాట్లాడదాం. అప్పుడే మీకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఉత్తి యాక్సిలరేటర్ దొక్కితే బ్రేకులు గట్టిగా వేసిన బండి కదలదాం. ఓకే, సో యూజువల్గా ఇప్పుడు 3rd స్టేజ్లో కానీ ఫైనల్ స్టేజ్లో కానీ మనకు క్యాన్సర్ వచ్చింది అనే తెలుస్తుంది. ఫస్ట్ స్టేజెస్లో, సెకండ్ స్టేజ్లో చాలా తక్కువ, అంటిల్ అన్లెస్ వాళ్ళు చెకప్స్కి వెళ్ళి. ఎందుకు అలా మనకు 3rd స్టేజ్లోనే ఎందుకు తెలుస్తుంది? అప్పుడే ఎందుకు మనకి సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ బయటపడుతూ ఉంటాయి? క్యాన్సర్ అనేది ఒక కాంపన్సేటెడ్ స్టేట్. ఇందాక చెప్పాను కదా, బాడీ ఆల్వేస్ ట్రై టు బ్యాలెన్స్ ఇట్. ఓకే, ఫైట్ చేస్తుంటది కాబట్టి తెలియదు, చిన్నది ఉంది, దగ్గు రాదు, బాడీ విల్ ట్రై టు హ్యాండిల్, ఏదో చేసుకుందామని అనుకుంటుంది. ఏదో అంటారు కదా, ఇప్పుడు ప్రాబ్లం బాగా పెద్దదైపోయేదాకా పేరెంట్స్ చెప్పం, వి ట్రై టు సాల్వ్ ఎట్ అవర్ లెవెల్, అండ్ దెన్ వెన్ ఇట్ బికమ్స్ బియాండ్ కంట్రోల్, దెన్ ఓన్లీ బిగ్ పీపుల్ కమ్ కదా. సో క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ డిసీజ్ అంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. కానీ ఫ్యూ ఆఫ్ ది క్యాన్సర్స్, మీకు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలండి ఇక్కడ. క్రిటికల్ పాయింట్ ఆఫ్ ది డిసీజ్ అంటాం. క్రిటికల్ పాయింట్ ఆఫ్ ది డిసీజ్ అంటే ఏంటి అంటే, ఒక పాయింట్ తర్వాత ఏం ట్రీట్మెంట్ చేసినా పనిచేయదు. ఆ పాయింట్కి ముందర చేస్తేనే మనకి సక్సెస్ వస్తుంది. సో అది ఫైనల్ స్టేజ్ అంటారు, లైక్ 4th. ఆ పాయింట్ అనేది ప్రతి డిసీజ్కి యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ 3 దాకా ఉంటుంది. ఓకే, లంగ్ క్యాన్సర్లో స్టేజ్ 1కే ఆగిపోతుంది. కాబట్టి స్టేజ్ 2 దగ్గర నుంచి లంగ్ క్యాన్సర్ హ్యాండిల్ చేయడం కష్టం. సర్వైకల్ క్యాన్సర్లో మళ్ళీ 2-3 మధ్యలో ఉంటుంది. అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్లో ఇంకొంచెం, అంటే ఏ పాయింట్ తర్వాత మీ ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుందో
ఆ పాయింట్ కన్నా ముందర మీరు క్యాన్సర్ని క్యాచ్ చేస్తే అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అప్పుడప్పుడు ఏమవుతుంది, మీరు అన్నారు కదా సిమ్టమ్స్ ఉండవన్నారు కదా, చాలా రైట్ పదం వాడారు. సిమ్టమ్స్ రాక మునుపు క్రిటికల్ పాయింట్ కన్నా ముందర మనం క్యాన్సర్ని పట్టుకోగలిగితే దాన్ని మనం క్యాన్సర్ స్క్రీనింగ్ అనే పదం వాడాం. ప్రతి క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసే అని అడుగుతారు. బ్లడ్ క్యాన్సర్ స్క్రీన్ చేసే డాక్టర్ గారు అంటారు. అంటే బాబు అది రావడానికి వారం రోజులు పడుతుంది, రోజు బ్లడ్ టెస్ట్ చేసినా నేను మిస్ అవుతాను. సో లెంత్ ఆఫ్ ది క్యాన్సర్ డెవలప్మెంట్, ఎంత టైం పడుతుంది, దానికి ఎంత డ్యూరేషన్ పడుతుంది అంత కూడా ఇంపార్టెంట్. సర్వైకల్ క్యాన్సర్ స్టేజ్ 0 నుంచి 1కి రావడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. సో ప్రతి ఏడాది నేను చూసుకున్నాను అనుకోండి, ఐ కెన్ క్యాచ్ ఇట్. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అంతే. లంగ్ క్యాన్సర్ 6 నెలలకు ఒకసారి వచ్చేస్తుంది. కొన్ని క్యాన్సర్ త్వరగా వస్తాయి, కొన్ని క్యాన్సర్ స్లోగా వస్తాయి. సో మరి మనం ఎవ్రీ 6 months కి ఎవ్రీ ఇయర్ అన్ని పార్ట్స్ క్యాన్సర్ చేయించుకోవాలా? చేయలేం కదా, ఇంపాసిబుల్ కదా. కాబట్టి ఏం చేసామంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లో మెజారిటీ ఆఫ్ ది డిసీజెస్ ఏవైతే ఉంటాయో వేర్ యూ కెన్ మేక్ ఎన్ ఇంపాక్ట్, బ్రెస్ట్, సర్విక్స్, ఓరల్, ప్రోస్టేట్, వీటికి మనం స్క్రీనింగ్ చేస్తాం. మిగతా వాటికి స్క్రీనింగ్ చేయలేము, ఎందుకంటే చేసిన ఉపయోగం లేదు. అది మేజర్ ఇష్యూ అక్కడ మనకున్నది. చేస్తే ఉపయోగం ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా చేస్తాం. ఎక్కడైతే ఉపయోగం ఉండదో అక్కడ మనం ప్లస్ మైనస్. సో క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డ్రెడ్ఫుల్ డిసీజ్. అందులోనూ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి మనకి, బ్లడ్ క్యాన్సర్ అని, ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. అందులో ఏది ఇంకా డేంజరస్? నేను రివర్స్ చెప్తాను, దేని గురించి టెన్షన్ పడక్కర్లేదని చెప్తాను. అక్కడి నుంచి కాస్త పాజిటివ్గా మన దగ్గరికి వెళ్దాం. ఇందాక అనుకున్నాం కదా, ప్రోస్టేట్ క్యాన్సర్ స్టేజ్ 4లోనే హ్యాపీగా కొన్ని సంవత్సరాలు బతికేస్తారు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి మ్యూటేషన్స్, బ్యాడ్ మ్యూటేషన్స్ ఉన్నవి. ఎవ్రీథింగ్ గోస్ డౌన్ టు బయాలజీ. ఓకే, ఫలానా చోట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు చెడ్డవాడని చెప్పి అనుకోవడం లేదు మనకి. అందులోనూ మంచివాడు. ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ. పర్సనాలిటీ ఆఫ్ ది క్యాన్సర్ ని జెనెటిక్ మేకప్ అంటాం. ఇప్పుడు EGFR పాజిటివ్ లంగ్ క్యాన్సర్ ఉంది, ఒక్క టాబ్లెట్ వేసుకుంటే 4 ఏళ్ళు బతుకుతారు స్టేజ్ 4లో. ఒకప్పుడు 3 నెలల కన్నా ఎక్కువ బతికేవాళ్ళు కాదు. ఎవ్రీథింగ్ గోస్ డౌన్ బయాలజీ. ఇప్పుడు ప్రోస్టేట్ కంగారు పడక్కలేదు, న్యూరో ఎండోక్రైన్ కార్సినోమస్ కంగారు పడక్కలేదు, ఇయర్స్ టుగెదర్ 15-20 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు. CLL క్రానిక్ లింఫాయిడ్ ల్యూకేమియా ఏమి ట్రీట్మెంట్ చేయము, దాంట్లో స్టేజ్ 0 ఉంటుంది. అలా హ్యాపీగా జస్ట్ చూసుకుంటూ ఉంటాం. ఏ రోజైతే ఇబ్బంది పెట్టిందో జబ్బు ఆ రోజు ట్రీట్మెంట్ చేస్తాం. ఇలాగా దీస్ ఆర్ డెవిల్ విత్ లెస్ ఈవిల్ అనుకోండి. అంటే చెడ్డదే కానీ దాని యొక్క చెడుదనం తక్కువ అనుకుందాం. ఓకే, ఇవి కాకుండా రివర్స్ ఉంటాయి, గంట లేట్ చేసినా ప్రమాదం కలిగించాయి. బ్లడ్ క్యాన్సర్ గంటకి రోజుకి పెరిగిపోతుంది, అది కార్చిచ్చులో పాకుతూ ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి నెగ్లెక్ట్ చేస్తే పెరిగేవి, స్టమక్, ప్యాంక్రియాస్. కొద్దిగా ఎర్లీ వార్నింగ్ ఇస్తాయి, మనం మిస్ అవుతాం, ఇగ్నోర్ చేస్తాం, అప్పుడు ప్రమాదం అవుతాయి. సో వీటిని డ్రెడెడ్ డిసీజ్ అనడం కన్నా బయాలజీ ప్రకారంగా మనం చూసుకుంటే ఏ క్యాన్సర్ అయితే ఎక్కువగా పాకుతుందో, ఎక్కువగా బోన్స్ని ఇన్వాల్వ్ చేస్తుందో, త్వరగా పాకుతుందో, బ్రెయిన్ లాంటి ఆర్గాన్స్ ఇన్వాల్వ్ చేస్తుందో, క్యాన్సర్ శరీరాన్ని తినేస్తుంది. దానికి తిండి బయట నుంచి రాదుగా, మనం తినే తిండి నుంచే క్యాన్సర్ తిండి కూడా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే క్యాన్సర్ వేగంగా మన బాడీని డ్యామేజ్ చేస్తుందో అలాంటి క్యాన్సర్ని డ్రెడెడ్ క్యాన్సర్స్ అంటాం. అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ బయాలజీ డ్రివెన్ రాదర్ దెన్ ఇట్ ఆర్గన్ డ్రివెన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించే మాట్లాడతాను. ఇంకా బీయింగ్ అ ఫీమేల్, ప్రతిసారి ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని విన్నా, ఎవరికైనా తెలిసినా మనం చాలా భయపడుతూ ఉంటాము, గర్ల్స్ ఎస్పెషల్లీ. సో ఏంటి అసలు అంత డేంజరస్ అయిపోయింది ఇప్పుడు, చాలా మందికి వచ్చేస్తుంది, లైక్ కంపల్సరీ 1 in a family అనేది ఉంటుంది. సో రీజన్స్ ఏంటి అసలు, బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఇందాక అనుకున్నట్టుగా ఫుడ్స్ లో ఫైటోఎస్ట్రోజన్స్ అని కొంతవరకు అనుకో, ఫ్యామిలీ హిస్టరీ, ఏ మాత్రం అనుమానం ఉన్నా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఒక జీన్ 10 ఆర్గాన్స్ని కాపలా కాస్తుంది క్యాన్సర్ రాకుండా. ఒక్కొక్క ఆర్గాన్కి ఒక 10 జీన్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఏ నెట్వర్క్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డ్రైవర్స్ అంటాం ఆ ఆర్గాన్ కాపాడేవి. BRCA1, BRCA2, MLH ఇలాంటి జీన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. అందులో తేడా వచ్చింది అనుకోండి, సో యూ డోంట్ హ్యావ్ వన్ బ్రేక్. సో ద పాసిబిలిటీ ఆఫ్ యూ డెవలపింగ్ యూ అంటే ఏ లేడీ డెవలపింగ్ ఏ క్యాన్సర్ ఈజ్ ఆన్ ది హయ్యర్ సైడ్. ఓకే, ఇప్పుడు 2 బ్రేక్లు లేవు అనుకోండి, దెన్ యు ఆర్ అట్ హయ్యర్ రిస్క్. సో ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చుకోవాలి, బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఎక్కువ లావ్ ఎక్కకుండా చూసుకోవాలి, తిండిలో జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటే యూ డోంట్ కాజ్ ది ఎక్స్ట్రా డ్యామేజ్.
సో ఎలా తెలుసుకోవచ్చు 2 బ్రేకులు బాగున్నాయి లేదా? ఒక జీన్ టెస్ట్ ఉంటుంది, CT1 టెస్టింగ్ అంటాం, జర్మ్ లైన్ అనాలిసిస్ అని. అది చేసుకుంటే అందులో జీన్స్ హెల్దీగా ఉన్నాయనుకోండి, యూఆర్ ఓకే. అందులో జీన్స్ లో ప్రమాదం ఉందనుకోండి, యూ కెన్ బి ఆన్ ఏ బెటర్ ప్రివెంటివ్ మోడాలిటీ టు అవాయిడ్ క్యాన్సర్. క్యాన్సర్ రాకుండా మనం చూసుకోవచ్చు. సో సెల్ఫ్ చెక్ చేసుకునే వాళ్ళు చాలా వరకు పాల్పేట్ చేస్తూ ఉంటారు, లైక్ ఎనీ ట్యూమర్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఉన్నాయేమో అని. సో అది ఎంత ఫ్రీక్వెంట్ గా మనం చెక్ చేసుకుంటూ మంత్లీ వన్స్ కానీ 3 monthly once కానీ చెక్ చేసుకుంటే చాలు. ఓకే. సో దేర్ ఆర్ యూట్యూబ్ ప్లేసెస్ ఆర్ దేర్ వేర్ యూ కెన్ గో ఫర్ హౌ టు చెక్ ఇట్. అది ఎగ్జాక్ట్ గా మీరు ఫాలో అయిపోతే ఏ మాత్రం డౌట్ అని క్యాన్సర్ డాక్టర్ గారిని కలుసుకోండి. సో వన్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత బ్రెస్టెక్టమీ చేస్తారు, లైక్ వి విల్ రిమూవ్ ద బ్రెస్ట్. ఆ తర్వాత రెకరెన్స్ అనేది ఉంటుందా? బేస్డ్ అపాన్ బయాలజీ. ఇప్పుడు కొన్ని బయాలజీలు బ్యాడ్ ఉంటాయి, HER2 పాజిటివ్ దే ఆర్ బ్యాడ్, ట్రిపుల్ నెగిటివ్ వెరీ వెరీ బ్యాడ్. సో ఇలాంటి జబ్బులు వెనకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, కొన్నిటికి చాలా తక్కువ ఉంటాయి. మనం అంతా చూసుకుని చేసుకోవడం అంతే. సో కొన్ని మనకి ఆన్లైన్ అథెంటిక్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, ప్రెడిక్ట్ బ్రెస్ట్ NHS అని. అందులో మనం డేటా ఎంట్రీ చేసుకుంటే మనం ఏ రిస్క్ లో ఉంటామని తెలిసిపోతుంది. ఓకే. సో సర్వైవర్ ఆఫ్ క్యాన్సర్స్ ఎవరైనా సర్వైవ్ అయితే వాళ్ళని చాలా గ్రేట్ గా, చాలా మోటివేటెడ్ గా చూస్తూ ఉంటాము. చాలా రైట్ అండి. అండ్ ఎందుకంటే అందరికీ తెలుసు వాట్ దే హ్యావ్ గాన్ త్రూ అని, ఇంక్లూడింగ్ డాక్టర్స్ అండ్ ఇంక్లూడింగ్ డాక్టర్స్ కాని వాళ్ళు కూడా, అండ్ ఆర్ నాట్ ఫేసింగ్ క్యాన్సర్ ఆల్సో. సో అసలు పెయిన్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వన్స్ పీపుల్ గెట్ టు నో క్యాన్సర్ అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి అసలు పేషెంట్? మొట్టమొదటిది ఏంటంటే ఇట్స్ ఎ సైకలాజికల్ ఇంపాక్ట్ అండి. యాంటిసిపేటరీ ప్రాబ్లం అంటే ఏంటంటే ఫస్ట్ మైండ్ ప్రిపేర్ అయిపోతుంది. మీకు ప్లాసిబో ఎఫెక్ట్ అని, నోసిబో ఎఫెక్ట్ అని నేను చెప్తాను మీకు. ప్లాసిబో సూడో టాబ్లెట్స్ ఇస్తుంది. కరెక్ట్. ప్లాసిబో అంటే పాజిటివ్, అంటే ఏంటి, షుగర్ టాబ్లెట్ ఇచ్చినా సరే కూడా మీకు లేని జ్వరం ఉన్న జ్వరం తగ్గిపోతుంది, దట్ ఇస్ పాజిటివ్ ఎఫెక్ట్. నోసిబో అంటే ఆపోజిట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు రే ఆ ఇంట్లో దెయ్యం ఉంది అన్నారు అనుకోండి, ఈ ఇంటి దగ్గరికి వెళ్తే గుండు కొట్టుకుంటుంది. ఆ దెయ్యం కాదు, బట్ యువర్ బాడీ ప్రిపేర్స్. ఓకే, అక్కడ ఏదో ఉంది అనుకుని మీరు ఫస్ట్ భయపడటం మొదలెడతారు, అండ్ బాడీ రియాక్ట్స్ టు వాట్ యూ ఇమాజిన్. అండ్ మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది నోసిబో ఎఫెక్ట్. ట్రీట్మెంట్ బాగోదు అని మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. అక్కడి నుంచి లేని నాజియా వస్తుంది, లేని నొప్పి వస్తుంది. వాళ్ళకి నొప్పి లేదనో, దే ఫీల్ ది పెయిన్. పెయిన్ ఈస్ దేర్ బికాస్ దే ఆల్రెడీ కండిషన్ దేర్ మైండ్. నాకు వస్తుందని డిసైడ్ అయిపోతారు వాళ్ళు. చెప్తాను కదా, అక్కడ మీకు గుండు కొట్టుకోవడానికి, చవట్లు పడడానికి దెయ్యం కారణం కాదు, దెయ్యం ఉందని అనుకోవడం కారణం. ఇది కూడా అంతే, ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు. అదొక భయం అనేది. నోసిబో ఎఫెక్ట్ ఆఫ్ ది క్యాన్సర్ పెయిన్ ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అక్రాస్ ది వరల్డ్. మెజారిటీ కారణం అదే. పెయిన్ ఉండదన్నమాట. ఎందుకనంటే దానికి కావాల్సింది ఏంటంటే అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ డాక్టర్ చెప్పాలి, అమ్మ క్యాన్సర్ అంటే పక్క రోజు చనిపోవు, ఇది పెయిన్ఫుల్ కాదు. ట్రీట్మెంట్లో కూడా ఇప్పుడు మనకి ఫోస్ఫెప్రిడిన్ వచ్చింది. ఒకప్పుడు రోజుకి 20 వామిటింగ్లు చేసుకునే వాళ్ళు మీరు 20 సార్లు కావాలనుకున్న వామిటింగ్ చేసుకోలేరు ఇప్పుడు, అంత మంచి మందులు వచ్చాయి. బికాస్ వీ అండర్స్టాండ్ వాట్ కాజెస్ సైడ్ ఎఫెక్ట్, హౌ టు అవాయిడ్ ఇట్, వాట్ కాజెస్ వాట్ సిమ్టమ్ ఇన్ ది క్యాన్సర్. అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. 70%, 30% మాకు తెలియదు, ఇంకా చాలా ఉంది. సో ఈ 70% మనం ఆపగలం అన్నది ఒక్కసారి ఒక్క పావు గంట ఫిజిషియన్తో పాటు ఓపెన్ హార్ట్ మాట్లాడుకుంటే మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. రేడియోథెరపీ ఒకప్పుడు ఏంటంటే మొత్తం కాలిపోయే ఆర్గన్స్, ఇప్పుడు ఏంటి 3D కన్ఫార్మల్ రేడియోథెరపీ, ఇమేజ్ గైడెడ్. అంటే మీరు ఇప్పుడు చెయ్యి ఇక్కడ ఉంది, రేడియోథెరపీ ప్రస్తుతం అక్కడికి వస్తుంది, ఇలా వెళ్ళారనుకోండి ఆగిపోతుంది రేడియోథెరపీ, మళ్ళీ వచ్చేదాకా ఆగుతుంది. అది అంటే ఇమేజ్ చూసుకుని చేసుకుంటుంది. సో కాబట్టి చుట్టుపక్కల ఎక్కువ కాలదు అసలు. అంటే నార్మల్ టిష్యూని మనం స్పేర్ చేసే టెక్నాలజీ అన్నది గత 20-30 సంవత్సరాల్లో 12 రెట్లు ఎక్కువ పెంచుకున్నాం. సో అన్ని రెట్లు తక్కువ ఇబ్బంది కూడా ఉన్నట్టే లెక్క. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ నోసిబో ఎఫెక్ట్ని చాలా తక్కువ మంది అడ్రస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆర్గన్ తీసేయాలంటారు, బోన్ క్యాన్సర్ వచ్చింది కాలు తీసేయాలి, అసలు ఆ ప్రాసెస్ తోటి సగం నొప్పి మొదలవుతుంది. ఫస్ట్ వచ్చిన తర్వాత బాబు లిమ్ కన్జర్వేషన్ చేస్తాను, ట్యూమరే తీస్తాను, నీకు అక్కడ ఒక ఐరనో టైటానియమో ఏదో ఒకటి పెడతానని చెప్పనంటే అప్పుడు ఫస్ట్ నెమ్మదిస్తారు. ఫస్ట్ పెయిన్ రిలీఫ్ కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి. నెర్వ్ బ్లాక్స్, న్యూరోలైసిస్, టెన్స్, చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి కూడా అవేర్నెస్ కాజ్ చేస్తే
50% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ బికాస్ ఆఫ్ దట్. సో మెడికల్ మిరాకల్స్ అనేవి నిజంగానే ఉన్నాయా, లేకపోతే సినిమాల్లో మాత్రమే వావ్ ఇట్స్ మెడికల్ మిరాకిల్ అని చెప్తుంటారు కదా? అర్థం కాకపోతే మిరాకిల్ అంటాం. కొన్ని నిజంగానే మాకు కూడా అర్థం కావు. పాజిటివ్ చూస్తాం, నెగిటివ్ చూస్తాం. కొంతమంది పేషెంట్స్ ని ట్రీట్ చేస్తుంటారు, క్యాన్సర్ పేషెంట్స్ ని. అలాగా మీకు ఏదైనా ఒక కేస్ స్టడీ లైక్ వావ్ నిజంగానే ఇది మెడికల్ మిరాకిల్ అన్న ఒక కేస్ స్టడీ మాతో షేర్ చేసుకుంటారు? యా, నాకు చిన్న బాబు బాగా గుర్తు, తలసేమియా, దుర్గేష్ అనుకుంటే పేరు గుర్తులేదు. సో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. మామూలుగా 4 కన్నా ఎక్కువ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తే ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అవుతుందని చెప్పి మాకు కొద్దిగా భయం ఉంటుంది, రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ట్రై చేద్దాం అనుకున్నాం. ఆల్మోస్ట్ జాండీస్ వచ్చింది, బ్లాక్ ఫంగస్ వచ్చింది, రాని జబ్బు లేదు. 91 రోజులు కష్టపడ్డాం. చాలా రోజులు ఇంక ఈరోజు ఆపేద్దాం అనుకున్నాం ట్రీట్మెంట్. లేదు, చేయాలి 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 అనుకున్నాం. నౌ ఈజ్ ఇన్ 7th క్లాస్. ఇంకా క్యాంప్కి వెళ్ళినప్పుడు ఇంకా చూస్తూ ఉంటాను. సో ఇట్స్ హ్యాపీ ఫీలింగ్. ఖచ్చితంగా బతుకుతుంది అనుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. ఐ మీన్ వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ బ్యాడ్ స్టోరీస్ అండ్ గుడ్ స్టోరీస్, బట్ we want to carry on. ఇప్పుడు పెద్దవాళ్ళకి క్యాన్సర్ వస్తే అట్లీస్ట్ వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు, కొంచెం కామ్ డౌన్ అవుతారు, మీరు చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది. వేరే చిన్నపిల్లల్లో చాలామంది లైక్ క్యాన్సర్ వచ్చి రాగానే పేరెంట్స్ భయపడిపోతుంటారు. ఫస్ట్ పేరెంట్స్ ఎలా ఉండాలి? పిల్లలకి క్యాన్సర్ వచ్చినప్పుడు మెయిన్ పేరెంట్స్కి ఎటువంటి అవేర్నెస్ ఉండాలి అండ్ వాళ్ళకి ఎందుకు వచ్చింది అన్నది వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి, సో దట్ ఇట్ వోంట్ ట్రాన్స్ఫర్ టు ద సెకండ్ చైల్డ్. మెజారిటీ ఆఫ్ ది పీడియాట్రిక్ క్యాన్సర్స్లో నా మొట్టమొదటి స్టేట్మెంట్ ఒకటే. అమ్మ పైన ఒక మ్యాథమెటిషియన్ ఉన్నాడు, ఆయనకి లెక్కలు బాగా తెలుసు, ఎవరంతా తట్టుకుంటారో అంతే ఇస్తారు. 80% ఆఫ్ ది పీడియాట్రిక్ క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్. ఓకే, ఫస్ట్ అక్కడి నుంచి మొదలెడదాం మనం. ఓన్లీ 20% మాత్రమే క్యూర్ అవ్వవు. అడల్ట్స్లో ఆపోజిట్. 60-70 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే క్యాన్సర్ 20% క్యూర్ అవుతుంది, 80% అది క్యూర్ అవ్వదు. యూ గాట్ ఇట్ రైట్. సో కాబట్టి ఆ లెక్కలన్నీ ఆల్రెడీ పైన వేసేసే ఉన్నాయి. మీరు దాని గురించి ఎక్కువ టెన్షన్ పడదు. రెండోది, ఇంత వయసులో కారణం వచ్చిందంటే జీన్లోనే తేడా ఉంది. హ్యాబిట్సే ఉండవుగా పిల్లలకి, డెఫినెట్లీ కదా. కాబట్టి ఈ జీన్ ఒకసారి టెస్ట్ చేయించుకోండి మీరిద్దరు, తర్వాత తరాన్ని కాపాడుకుందాం. ఓకే. రెండోది, 80% క్యూర్ అన్నాం కదా, కాబట్టి బాబుని భయపెట్టకుండా ఇప్పుడు ఉంటే భవిష్యత్తులో బాగుంటాడు. సో లెట్ స్టార్ట్ స్లో. ఆర్గాన్ కన్జర్వేషన్ పీడియాట్రిక్స్లో రీచింగ్ ఆల్మోస్ట్ 85 to 90%. ఒక్క ఆర్గాన్ కూడా తొలగించాల్సిన అవసరం లేకుండా మనం సర్జరీని, అంటే ట్యూమర్ని తొలగిస్తాం, ఆర్గాన్ని తొలగించాం. అంటే లివర్ తీసేసి కొత్త లివర్ పెట్టాలి అక్కర్లేదు, లివర్లో ఒక భాగం తొలగిస్తే చాలు. ఈ మల్టీ మోడాలిటీ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, సెల్ థెరపీస్ వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది ట్యూమర్స్ ఆర్ వెరీ వెల్ అండర్ కంట్రోల్ ఇన్ పీడియాట్రిక్స్. సో ఇదంతా కాదు, క్యాన్సర్ గురించే కాదు, ప్రీ క్యాన్సరస్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? మనం ఆ టెస్ట్లు చేయించుకుంటే మీకు ఇప్పుడు ప్రీ డయాబెటిక్ అని మనకు ముందే చెప్పేస్తున్నారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. బార్డర్ లైన్ డయాబెటీస్ అంటున్నారు, అప్పటి నుంచే మనం డయాబెటీస్ కంట్రోల్ చేస్తున్నాం. అలాగా ప్రీ క్యాన్సరస్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? అసలు ఆ టర్మినాలజీ ఉందా? ఉంది. మనం ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా అని తిట్టాం. మనం చిన్న లైట్ వేసుకుంటే కొత్త టెక్నాలజీస్ వచ్చాయండి. సో వీఆర్ యూజింగ్ ఆల్మోస్ట్ ఒక 6 లక్షల మందిని స్క్రీన్ చేసామండి మా ఫౌండేషన్ తరఫు నుంచి, కాగ్నిటివ్ కేర్ ఫౌండేషన్ అంటాము. సో ఏంటంటే మనం ఒక చిన్న లైట్ ఉంటుంది బ్రెస్ట్ కింద పెట్టుకుని, చిన్నప్పుడు టార్చ్ లైట్ ఆడుకునేవారు కదా, ఎర్రగా ఉంటే ఇక్కడ వెయిన్స్ ని కల్పిస్తాయి కదా, లంప్ కూడా కనిపించిపోతుంది ఒక స్పెసిఫిక్ వేవ్ లెంత్ వాడితే. చీకటి గదిలోకి వెళ్ళి ఉమెన్కి చెప్తాం, మా కింద పెట్టుకుని ఆ లైట్ వేసుకోండి అమ్మా, చుట్టుపక్కల నుంచి తిప్పండి, ఎక్కడైనా డార్క్ షాడో కనిపించిందంటే డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి, మ్యామోగ్రామ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఏ ఆగ్యుమెంటెడ్ ఎగ్జామినేషన్ అంటున్నాం. అంటే ఇట్ ఈస్ నాట్ రిప్లేసింగ్ డాక్టర్ ఆర్ మ్యామోగ్రామ్, బట్ ఏంటంటే ద ఈల్డ్ ఈజ్ ఆల్మోస్ట్ 25 to 30 times మోర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కన్నా. 4,000, 6,000 ఉంటుంది అంతే మిషన్. సో త్రూ అవర్ ఆర్గనైజేషన్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ క్యాన్సర్ క్యాంప్స్ అంతా ఒకసారి చేస్తారు, మరి 10 ఏళ్ళ దాకా ఊరికే చూడరు, ఇబ్బంది కదా. మరి వాళ్ళకి ఏంటంటే నాకు లేదనుకుని మొన్న ఎవరో వచ్చి చెప్పారంటారు, మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత చూసుకోకపోతే మళ్ళీ రావచ్చు కదా. క్యాన్సర్ రావడానికి పట్టే టైమే ఆడదు 2 ఏళ్ళు. సో పెర్సీవరెన్స్ అంటాం. మేము ఏదైతే విలేజ్ అడాప్ట్ చేసుకుంటామో ఆ విలేజ్ లో ప్రతి ఏడాది చేస్తాం, సో దట్ వీ డోంట్ మిస్ ఇట్. సో యూజువల్గా ఈ టెస్ట్లకి నార్మల్గా బ్లడ్ టెస్ట్ అంటే చాలా తక్కువ ఉంటుంది, బట్ సో క్యాన్సర్ టెస్ట్ చేసుకోవాలి అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా మరి.
అంటే డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ టెస్ట్. ఇప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆగ్యుమెంటెడ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఖర్చు ఏమీ లేదు. ఒక మిషన్ తీసుకుంటే ఎన్నిసార్లు వాడికి వచ్చి బ్యాటరీ వేసుకోవడం అంతే, అది కూడా రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అలాంటివి సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆగ్యుమెంటెడ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ అవేర్నెస్ విల్ సాల్వ్ 80% ఆఫ్ ది ప్రాబ్లం. మిగతా 20% గురించి మాట్లాడుకుందాం. మ్యామోగ్రామ్, ప్యాప్ స్మియర్, బ్లడ్ టెస్ట్, పిఎస్ఏ, CA 125, వీటికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మెజారిటీ NHRM స్కీమ్ కింద ఫ్రీగా జరుగుతున్నాయి. పోనీ వెళ్ళడం ఇష్టం లేదు, ప్రైవేట్లో వెళ్దాం అనుకుంటే ఏడాదికి 4,000 ఖర్చు అవుతుంది అంతే. బట్ అవి చేయించుకోవాలి, డెఫినెట్లీ తెలుసుకోవాలి ఫస్ట్. నేను చెప్పాను కదా 80% ఇస్ అబౌట్ అవేర్నెస్. ఎప్పుడెప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. కొలనోస్కోపీ 10 ఏళ్ళకి ఒకసారి చేయించుకోవాలి. అసలు ఆ పదం వినడానికి ఇష్టపడరు జనాలు. ఇట్స్ వెరీ ఎంబారసింగ్ సిచ్యువేషన్ అంటారు కదా అది. సో కానీ చేయించుకోవాలి. 45 ఏళ్ళు దాటిన తర్వాత ఒకసారి చేయించుకుంటే చాలు, మళ్ళీ 10 ఏళ్ళ దాకా చేయించుకోవాలి. కోలన్ క్యాన్సర్ రావడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఒకసారి లేకపోతే నెక్స్ట్ 10 years యూ ఆర్ ఫ్రీ. ఇదంతా ఇట్స్ ఆల్ అబౌట్ అవేర్నెస్. సో ఇంకొకటి చాలా మంది చెప్పేది ఏంటంటే, ఒక్కసారి పేషెంట్కి క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్కి అబ్బాయికి విల్ పవర్ ఉంది, అమ్మాయికి విల్ పవర్ ఉంది, అందుకే సర్వైవ్ అయ్యాడు. విల్ పవర్ లేని వాళ్ళు డెఫినెట్లీ దే గోనా లూజ్ దేర్ లైఫ్ అంటారు. విల్ పవర్ అనేది ఎంత ఇంపార్టెంట్ క్యాన్సర్ పేషెంట్స్కి. మనం కీమోథెరపీ ఇస్తాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడ తగ్గుతుంది క్యాన్సర్. ఒకసారి 90% చనిపోతాయి అనుకోండి, అంటే 1 కోటి నుంచి 10 లక్షలకు వచ్చింది. తర్వాత ఇంకొక ఏమో వస్తే 1,00,000 వచ్చింది, ఇంకొక ఏమో వస్తే 10,000 వచ్చింది. 4 క్యూమోలు ఇచ్చి ఆపేసామనుకోండి. మరి 10,000 మళ్ళీ 1 కోటి అవ్వకుండా ఏం చేయాలి? మీ ఇమ్యూనిటీ ఫైట్ చేయాలి. ఆ ఇమ్యూనిటీనే విల్ పవర్ అంటాం. సో అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగుంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ టేకింగ్ ఆన్ టైమ్ ట్రీట్మెంట్, పోస్ట్ ట్రీట్మెంట్ రికవరీ, పాజిటివ్ మైండ్ సెట్, రెండు అద్భుతంగా పనిచేస్తాయి. సెకండ్ గోయింగ్ బ్యాక్, నేను ఫుడ్స్ దగ్గరికి వెళ్తున్నాను బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందరూ ఫోన్లో ఒక 10 రూపీస్ కదా, ఈరోజు ఒక్కసారి తింటే ఏం కాదులే అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ అనుకోండి, అలా ఎన్నిసార్లు తింటే ఓకే? ఇందాక స్మోకింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాగా, అంతేనా? చిప్స్ అసలు తినొద్దు. అది సుడి బాగుంటే ఎన్ని తిన్నా పర్లేదు, అదొక్కడే కొద్దిగా పాడైంది అనుకోండి తెలియదు ఎప్పుడు కొడుతుంది అన్నది. సో ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రెష్ ఫుడ్ వెరీ బెస్ట్. ఫుడ్ అండ్ ఫ్రెష్ ఫుడ్ అది అందులో ప్రిజర్వేటివ్స్ ఉండవు కదండి. బట్ మన ఇంట్లో ఇప్పుడు అందరి ఇళ్లలో ఒక భూతం ఉంది, ఫ్రిడ్జ్. దాని భూతం అనొచ్చా నేను? ఖచ్చితంగా ఒప్పుకుంటా. దాంతో పాటు ఇంకోటి కూడా ఉంది, మైక్రోవేవ్. వెరీ డేంజరస్ అసలు చెప్పాలంటే. అసలు వాడొద్దా ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ వాడకూడదా? వాడితే క్యాన్సర్స్ వచ్చేస్తాయంట ఛాన్సెస్. అలా కాదు, అంటే ప్రాబ్లం ఏంటంటే మీరు పాలు పెరుగు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకుంటే తప్పలేదు. మీరు అదే ఫుడ్ 4 సార్లు ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి మళ్ళీ తిరిగి రీసైకిల్ చేస్తాం కదా, అది ప్రాబ్లం. 1 time 2 times ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. రీసైక్లింగ్ అంటాం కదా, ఎవ్రీడే ఇస్ నాట్ గుడ్ కదా. పర్లేదండి, ఎందుకంటే ఇట్స్ ద మెకానిజం ఆఫ్ ఫ్రిజ్. కరెంట్లీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీస్ ప్రకారంగా అంత బ్యాడ్ ఫ్రిడ్జెస్ కావు. సో నౌ మోర్ ఈకో ఫ్రెండ్లీ అండ్ హ్యూమన్ ఫ్రెండ్లీ ఫ్రీజెస్ ఉన్నాయి. అంత భయపడక్కలేదు. పక్కన నుంచి చూసారా మొబైల్ ఫోన్, దానికి ఎక్కువ భయపడాలి. నేను అదే అడగబోతున్నాను. సో ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిందే టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మనకు క్యాన్సర్ అనేది కూడా పెరిగిపోతుంది, ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువైపోతుంది. ఈ రేడియేషన్స్ ఈ చుట్టూ, అంటే ఈ రూమ్లోనే ఒక 6 members ఉంటే 6 members రేడియేషన్ వస్తూ ఉంటుంది, ఫోన్స్ యొక్క రేడియేషన్. హౌ డేంజరస్ ఇట్ ఈస్ అసలు? రేడియేషన్ వల్ల మనకు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని విన్నాను. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. 1% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ రేడియేషన్. ఓకే, సో దట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. మీకు ఒకవేళ ఇంటర్వ్యూ తర్వాత స్క్రీన్ వేసే టైం దొరికితే ఒక నెంబర్ వేయండి, *#07# అంటాం. అది ఒకసారి కొట్టి చూడండి ఎక్కడైనా మొబైల్లో. ఆ మొబైల్లో ఒక నెంబర్ వస్తుంది. మనం ఒక చిన్న టెస్ట్ తీసుకుందాం, చేద్దాం. *#07# చేసి చెప్పండి ఒకసారి. అది ఐఫోన్ అయితే రాదు, ఐఫోన్ ఇది, ఎందుకంటే వాడు డేంజర్స్ అంతా సీక్రెట్ గా వాడు చేసి పెడతాడు, వాడు దాచి పెడతాడు. *#07# అని కాల్ కొట్టండి. *#07# ఏమొచ్చిందండి? ఇండియా SAR 1G లిమిట్ 1.6 W/kg, హెడ్ SAR 0.863 W/kg, బాడీ SAR 0.585 W/kg. కరెక్ట్, అది మంచి ఫోన్ అండి మీ చేతిలో ఉన్నది.
ఇది బ్రాండ్ పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఓకే. అంటే సార్ అంటే అర్థం ఏంటి అంటే స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్. అంటే ఒక రేడియేషన్ ఆ ఫోను మీ బాడీలో టిష్యూకి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏమని రాశారు? కిలోవాట్ పర్ కేజీ అన్నాడు. ఒక కేజీ టిష్యూకి ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. 1.6 దాటితే క్యాన్సర్ వస్తుందని అర్థం. కాబట్టి 15 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకూడదు. హెడ్ కి ఎంత 0.86 చేస్తుంది. 1.6 దాకా ఓకే. 0.86 ఇస్ రీజనబుల్. బాడీకి ఎంత? హెడ్ ఈజ్ సెన్సిటివ్ కాబట్టి ఎక్కువ చేస్తుంది. బాడీకి 0.5. ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఇంకొక నెంబర్ ఏమైనా చెప్పగలరా? ఓకేనా? అంటే ఆల్మోస్ట్ 1.6 దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన 10 నిమిషాలు ఫోన్ వాడాడు అనుకోండి, చెవి దగ్గర పెట్టుకుని దాని పని చేసుకుంటున్నది. సో అది కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం కానీ దూరంగా పెట్టుకోవడం కానీ యాపిల్ ఫోన్ అలాంటి ఇది లేదు. మనం వెబ్సైట్కి వెళ్ళి వెతుక్కోవాలి. వాడు అంతకుముందు చెప్పడు బయటికి, లేకపోతే కొండ మానేస్తారని చెప్పని. సో నో ఆఫెన్స్ టు ఎనీవన్. సో లెట్స్ కట్ ది బ్రాండ్ నేమ్ హియర్. బ్రాండ్ నేమ్ వద్దు కానీ బట్ స్టిల్ చెప్పండి. అబ్సల్యూట్లీ. ఐ మీన్ లెట్ ఇట్ బి ఓపెన్ ఫోరం, అంతే కదా మేడం అది. yes definitely it is awareness కాబట్టి హెల్త్ తో ఎవరు ఆడుకోవద్దు. ఇట్స్ నాట్ అబౌట్ బ్రాండ్, యాక్చువల్లీ వీ హావ్ టు స్పీక్. సో టైప్స్ ఆఫ్ ఫోన్స్ లో కూడా ఎస్ఐఆర్ చూసుకుని నేను మామూలుగా నేను ఫీచర్స్ చూడుకోను. ఫస్ట్ వెళ్ళినప్పుడు అంతా బాగుంది, ఇప్పుడు నాకు ఎస్ఐఆర్ చూపించండి అంటాను. ఓకే తక్కువ ఉంది, ఇప్పుడు తీసుకుందాం అంట. ఎస్ఐఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్ అంటారు. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఎంత రేడియేషన్ అనేది రేట్ అబ్జర్వ్ అవుతుందని చెప్పేటటువంటి నెంబర్ అన్నమాట. సో ఇప్పటి నుంచి ఫోన్ కొంటే ఎస్ఏఆర్ అనేది కూడా చూడాలి. #07 ####. ఓకే. సో అది పెట్టుకుంటే ఎంతసేపు దాటి మనం చెవి దగ్గర పెట్టుకోకూడదు అని తెలుస్తుంది. 15 నిమిషాలు దాటకూడదు, 20 నిమిషాలు దాటకూడదు అని చెప్పాను. సో డెఫినెట్లీ మనం ఇదైతే యాక్చువల్ గా టేకెన్ కేర్. అసలు అలా ఇంకా ఏమైనా రేడియేషన్స్ కాకుండా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం చెప్పాను కదా, దట్ ఇస్ హోల్ సైన్స్ ఆల్ టుగెదర్. మనం మాట్లాడుకుంటూ పోతే గంటలు సరిపో, మళ్ళీ ప్రేక్షకులకు బోర్ కొడుతూ ఉంటుంది అన్నమాట అది. సో కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, లైక్ చాలా వరకు విన్నాం బినైన్ ట్యూమర్స్ అండ్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని. బినైన్ ఇస్ హార్మ్లెస్. బినైన్ అంటే పెరిగి ఆగిపోయింది. ఓకే, అది ఇబ్బంది ఏం పెట్టదు. ఒకసారి అరిచింది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. హార్మ్లెస్ అంటే అరిచి అక్కడే ఉంటాడు. వెన్ ఇట్ విల్ అటాక్ అస్. అవి మ్యాలిగ్నెంట్. అవి పాగుతూ ఉంటాయి. దే ఆర్ నాట్ స్టేషనరీ. అవి డేంజరస్. సో అవుట్ ఆఫ్ 10 స్కేల్లో ఈ కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ పెయిన్ ఎలా ఉంటుంది? కెన్ యూ మెజర్ ద పెయిన్? యాంటిసిపేటరీ తీసేస్తే 2-3 ఉంటుంది. యాంటిసిపేటరీ పెడితే 9 దాకా వచ్చేస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ అవేర్నెస్. ఇందాక అన్నాం కదండి, కరెక్ట్. దే ఫీల్ పెయిన్, we empathize that. కానీ that is avoidable with proper counseling and proper planning. మంచిగా ప్లాన్ చేసుకుని యాంటీడోట్లు ఇచ్చుకుంటూ పర్ఫెక్ట్ గా చూసుకుంటే కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ పెయిన్ఫుల్ కానే కాదు. బట్ ఇప్పుడు మేనేజబుల్ పెయిన్ అంటాను. ఓకే, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి, ఇప్పుడు వస్తున్న ఫుడ్స్ కి, లైక్ మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా అందులో పెస్టిసైడ్స్, ఇన్ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. అంత ఆర్గానిక్ చేయాలనుకున్న ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళు కూడా ఇన్ఆర్గానిక్ చేస్తున్నారు. సో మనం పెస్టిసైడ్స్ అనేది బ్లడ్ క్యాన్సర్ వన్ ఆఫ్ ది కామనెస్ట్ కారణం. డెఫినెట్లీ ఏం చేయలేం కదా, ఎందుకంటే పంట పండించాలన్నా పెస్టిసైడ్ ఖచ్చితంగా వాడకన్నా ముందు పురుగు తినేస్తుంది, వాడకపోతే అంతే కదండి. ఇప్పుడు సో ఇప్పుడు అందులో ఒకళ్ళు తప్పటం లేదు. అంటే మనం గత 30-40 ఏళ్ళుగా మన ఈ డౌన్ ది స్పైరల్. ఇప్పుడు పైకి ఎక్కడ కష్టం, ఇప్పుడు ఎలా బతకాలని నేర్చుకోవాలి. అంతే. ఇప్పుడు ఎలా బతకాలి అంటే ఎక్స్ట్రా డ్యామేజ్ చేసుకోవద్దు. ఫస్ట్ నో ఎడిషనల్ హామ్. స్క్రీనింగ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం మీరు ఒక మాట అన్నారు కదా, అవేర్నెస్. అక్కడి నుంచి మొదలవుతుంది. నా బాడీని నేను చూసుకోవాలి. మా సరీన్ గారు చెప్పినట్టుగా ఓన్ యువర్ బాడీ బిఫోర్ యూ ఓన్ యువర్ వర్క్ ఆర్ ఫ్యామిలీ అంటాడు ఆయన. నీ బాడీని నువ్వు చూసుకుంటే తర్వాత నీ పనిని కానీ నీ ఫ్యామిలీని కానీ చూసుకోవచ్చు అంటాడు ఆయన. సో సింపుల్ గా క్యాన్సర్ ఫ్రీ నేను ఉండాలి అనుకుంటున్నప్పుడు నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇన్ ఏ డే ఎలా ఉండాలి చెప్తే మళ్ళీ అందరూ చాలా అన్రియలిస్టిక్ పర్సన్ అంటారు. నో బట్ యూ హ్యావ్ టు. మీరు అసలు చెప్పాలి. అట్లీస్ట్ నేను ఫాలో అవ్వకపోయినా చూసే ఆడియన్స్ ఒక 10 మందిలో ఒకరు ఫాలో అయినా ఇట్ విల్ బి హ్యాపీ ఫర్ మీ. కుక్డ్ ఫుడ్, ఓకే, ఆల్ కలర్స్, 5 4 3 2 1, right? As I told you the balance of the food, sleep well and screen timely. ఏడాదికోసారో 3 ఏళ్ళకోసారో 5 ఏళ్ళకోసారో ఏ క్యాన్సర్కి సరిపడా ఆ క్యాన్సర్ తీసుకోండి. ఓన్ యువర్ బాడీ. ఇందాక మనం లాస్ట్ మట్టి అనుకున్నాం కదా, మీ గురించి మీరు తెలుసుకోండి చాలు. మిగతా వాళ్ళ గురించి అక్కర్లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటే సగం క్యాన్సర్ మన యుద్ధం గెలిచేసినట్టే.
మిగతా సగం అన్నది ఇంక డాక్టర్లు చూసుకుంటారు. సో క్యాన్సర్ ఫ్రీ వరల్డ్ ఎప్పుడు వస్తుందండి? చెప్పాను కదా, ఇఫ్ ఎవ్రీవన్ ఓన్స్ దేర్ బాడీ యూ కెన్ ఆల్వేస్ డ్రీమ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.